రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కాకినాడ రూరల్ వాకలపూడి జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ల ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలోను గంగమ్మ తల్లి గుడిలోను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, బీజేపీ నాయకులు అప్పాజీలు మాట్లాడుతూ ఇటీవల సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు కాలికి చేతికి గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లో పొగ చేరుకుందని, చికిత్స జరుగుతుందని తెలియపరచడంతో మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ విజయదుర్గ అమ్మవారి ఆలయంలోను అనంతరం గంగమ్మ తల్లి అమ్మవారి గుడిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్తో పాటు అగ్ని ప్రమాదంలో బాధితులుగా ఉన్న వారందరూ కూడా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాతా లక్ష్మణ్, మానేపల్లి పండు, గొల్లపల్లి బుజ్జి, కనితి శ్రీనివాసరావు, వైవి ప్రసాద్, తాతబ్బాయి, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, దూడ జగన్నాథం, విజయదుర్గ తల్లివారి గుడి కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సకల శరీర ఆరోగ్య బల సిద్ధ్యర్థం వ్యాపార వ్యవసాయ ఉద్యోగ వర్ధన వస్తు వాహన అనుకూల. నమస్కారం అండి. మొన్న సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ స్కూల్లో మన పవన్ కళ్యాణ్ గారు ద్వితీయ పుత్రుడైనటువంటి మార్క్కి ప్రమాదం జరిగింది. ఆయనతో పాటు చాలామంది పిల్లలు కూడా అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు సందర్భంగా జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని, ఎవరికైతే గాయాలు పాలయ్యి అస్వస్థ గురయ్యారో వాళ్ళందరికీ కూడా మా విజయదుర్గమ్మ వారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు సంతోషాలు ఇవ్వాలని, వారి యొక్క తల్లిదండ్రులకి మనశ్శాంతిని కలిగించాలని వారందరి తరపున మేము సానుభూతి తెలియజేసుకుంటూ వాకలపూడి బీజేపీ మరియు జనసేన నాయకులందరూ కూడా గంగాలమ్మ గుడి, వివిధ ప్రాంతాల్లో మా వాకలపూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి గంగాలమ్మ గుడి కానీ, విజయదుర్గమ్మ గుడి కానీ, వేరే వినాయక స్వామి గుడి కానీ ప్రతి గుడికి వెళ్ళి ఆ పిల్లలకి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు మన మార్క్ శంకర్కి సింగపూర్ స్కూల్ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాలు చేతులకి గాయాలు, దాంతోపాటు ఊపిరి తీసుకోవడానికి ఊపిరితిత్తులకి పొగ వెళ్ళడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అదే కారణంగా నిన్న ఆరోగ్యంగా ఉండాలని, ఆ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ద్వితీయ కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో స్కూల్లో అగ్నిప్రమాదం జరిగిందండి. కాలు చేతులు కాలి. దాని గురించి మేము వాకలపూడి విజయదుర్గమ్మ ఆలయంలో వచ్చి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. మా పంత నాన్నజీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆదేశాల మేరకు మేము పూజలు చేయించడం జరిగిందండి. ఆయన త్వరగా కోలుకోవాలని, దాంతోపాటు తోటి విద్యార్థులు కూడా త్వరగా కోలుకోవాలని పూజలు చేయించడం జరిగిందండి.